ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం శ్రీరంగనాథ స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం పంచభూత లింగాల్లో ఒకటైన తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. శ్రీరంగనాథ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని ఆలయానికి ఎదురుగా ఒక 300 మీటర్లకు ముందుకు వస్తే మనకి శ్రీరంగం నుండి తిరుచిరపల్లి సెంట్రల్ బస్టాండ్కి వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. శ్రీరంగం నుండి తిరుచిరపల్లి సెంట్రల్ బస్టాండ్కి ఆర్టీసీ వారు 15 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే తిరుచిరపల్లి సెంట్రల్ బస్టాండ్. పైన లోకల్ బస్సెస్ ఉండగా క్రింద మనకి వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఈ బస్టాండ్లో 3వ ప్లాట్ఫామ్లో మనకి తిరువన్నామలై వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. తిరుచిరపల్లి బస్టాండ్ నుండి అరుణాచలం 191 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆర్టీసీ వారు 192 రూపాయలు ఛార్జ్ చేశారు. నేను సాయంత్రం 5:45కి తిరుచి నుండి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలం ఆలయం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం రండి. మన తెలుగు రాష్ట్రాల్లో కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి తిరువన్నామలైకి వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుండి కూడా డైరెక్ట్గా తిరువన్నామలైకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుండి అరుణాచల ఆలయం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ అందుకోలేని వాళ్ళు ముందుగా తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి చేరుకొని అక్కడి నుండి ట్రైన్, బస్ లేదా క్యాబ్లో అరుణాచలం ఆలయానికి చేరుకోవచ్చు. చెన్నై నుండి అరుణాచల ఆలయం 197 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జర్నీ సమయం 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఫ్లైట్లో అరుణాచలం ఆలయానికి రావాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ పుదుచ్చేరి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుండి అరుణాచలం ఆలయం 87 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి సుమారు 172 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తిరుచిరపల్లిలో సాయంత్రం 5:45కి బస్సు ఎక్కిన నేను దాదాపు 5 గంటలు ప్రయాణం చేసి రాత్రి 10:45కి తిరువన్నామలైకి చేరుకున్నాను. అదిగోండి ఆ గోపురమే శ్రీ అరుణాచలేశ్వర ఆలయ ప్రధాన గోపురం. మనం ఎక్కిన బస్సు వారిని తిరువన్నామలై ఆలయం దగ్గర డ్రాప్ చేయండి అంటే ఆలయానికి ఒక 200 మీటర్ల దూరంలో మనల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుండి ఆలయం వరకు మనకి దారి పొడవునా అనేక రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అదిగోండి అదే అరుణాచలేశ్వర ఆలయం. నేను వెళ్ళేసరికి రాత్రి 11 అయిపోవడంతో ఆలయం క్లోజ్ చేసింది. నేను ఈ గోపురం ప్రక్కనే రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 1200 రూపాయలు పడింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు నా హోటల్ లొకేషన్ చూపిస్తాను. ఇదేనండి నేను రాత్రి రూమ్ తీసుకున్న అన్నమలై గెస్ట్ హౌస్. ఈ అరుణాచలంలో ఆ అరుణాచలేశ్వరుడి తర్వాత అంత ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ. ఒకనాడు మహావిష్ణువుకి బ్రహ్మదేవుడికి ఎవరు గొప్ప అనే గొడవ కాగా పరమశివుడు వారిద్దరి మధ్య నుండి ఒక పెద్ద అగ్నిస్తంభాన్ని ఏర్పరిచి వారిద్దరిని ఆ అనంతకాంతి స్తంభం యొక్క ఆది అంతం ఎవరు కనుక్కొని చెబుతారో వారు ఈ విశ్వంలో గొప్ప అని చెప్పగా వారిద్దరూ ఆ స్తంభం యొక్క ఆది అంతం కోసం ఎంత ప్రయత్నం చేసినా వారిద్దరూ కనిపెట్టలేకపోతారు. అలా వారిద్దరూ పరమశివుడే ఈ విశ్వానికి పరమదైవం అని శివుణ్ణి నమస్కరిస్తారు. అలా ఆ అనంతకాంతి స్తంభం భూమిపైన ఏర్పడింది ఈ అరుణాచలంలోనే. ఆ అగ్నిస్తంభం రూపం తర్వాత పర్వతంగా మారింది. అదే అన్నామలై లేదా అరుణాచలం.
అలా ఆ భూమిపైన ఏర్పడిన కాంతి స్తంభం యొక్క జ్యోతి 12 చోట్ల పడగా అది నేడు 12 జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాలు ఏర్పడడానికి ఈ అరుణాచలమే ప్రధాన కారణం. అందుకే ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయడం లాంటిదని భక్తుల విశ్వాసం. నేను తమిళనాడు ట్రిప్ అంతా చూసుకొని ఈ అరుణాచలం రావడం వల్ల నేను నడిచి ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేయటం లేదు. అలాగే అదే రోజు మధ్యాహ్నం చెంగల్పట్టులో నాకు రిటర్న్ ట్రైన్ ఉండడం వల్ల కూడా టైం సరిపోదు. కాబట్టి ఈసారికి నేను ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. నెక్స్ట్ టైం తప్పకుండా గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ వెళ్ళి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. గిరి ప్రదక్షిణ చేయడానికి ఆలయం గోపురం ముందు నుండే మనకి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఒకరికి 150 నుండి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అన్నామలై లేదా అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిభూతానికి సంబంధించిందిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని అర్థం. అదే తమిళంలో అయితే తిరువన్నమలై అని పిలుస్తారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. ఇక్కడి వారు ఈ తిరువన్నమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లో మొత్తం 8 లింగాలు, అలాగే అనేక ఆశ్రమాలు, ఆలయాలు మనకి కనిపిస్తాయి. నేను ఉదయం 6:30కి ఆటోలో స్టార్ట్ అయి ముందుగా ఇంద్రలింగ దర్శనానికి వెళ్తున్నాను. అరుణాచల రాజగోపురం నుండి ఇంద్రలింగానికి 300 మీటర్ల దూరం ఉంటుంది. ఈ లింగాన్ని పూజించటం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుంది. దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇది అరుణగిరికి తూర్పు దిక్కుగా ఉంటుంది. ఇంద్రలింగం నుండి 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు. ఈ లింగం కుడి పక్కన కొంచెం లోపలికి వెళ్ళాక మనకి కనిపిస్తుంది. ఇది అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగాన్ని పూజించటం వల్ల ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడతారు. అగ్నిలింగం నుండి 1.7 కిలోమీటర్లు ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటాం. ఈ ఆలయం అరుణగిరికి దక్షిణ దిక్కుగా ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రమాదాలు, అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది. యమలింగం నుండి 1.6 కిలోమీటర్లు ప్రయాణిస్తే నైరుతి లింగం చేరుకుంటాం. ఇది అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన రాక్షస, దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయని, అలాగే అద్భుతమైన కీర్తి వస్తుందట. నైరుతి లింగం నుండి 1.2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే సూర్యలింగం ఉంటుంది. సూర్యలింగం అష్టలింగాల్లోని లింగం కాదు. దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రం ఒక్కసారి పారాయణం చేస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది. సూర్యలింగం నుండి 500 మీటర్లు ముందుకు వెళ్తే మనకి వరుణలింగం వస్తుంది. ఈ ఆలయం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ ఆలయాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్వామివారి విభూది ప్రదోషకాలంలో పెట్టుకుంటే పాప విముక్తులు అవుతారు. వరుణలింగం నుండి 1.7 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే మనకి వాయులింగం వస్తుంది. ఇది అరుణగిరికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుండి విముక్తులం అవుతాము. వాయులింగం నుండి ఒక 600 మీటర్లు ముందుకు వెళ్తే మనకి చంద్రలింగం వస్తుంది. ఇది అష్టలింగాల్లో ఒకటి కాదు. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు. చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది.
చంద్రలింగం నుండి 1 కిలోమీటరు ప్రయాణిస్తే కుబేరలింగం వస్తుంది. ఇది అరుణగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ కుబేరలింగం దర్శించడం వలన భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. కుబేరలింగం నుండి 1.8 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి ఈశాన్యలింగం వస్తుంది. కానీ ఆ లింగాల మధ్యలో అంటే కుబేరలింగం నుండి 450 మీటర్లు ముందుకు వస్తే మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందని అర్థం. ఇక్కడ భక్తులు ఆ కనిపిస్తున్న సన్నటి దారిలో నుండి అటువైపు నుండి ఇటు వస్తే వారికి మోక్షం కలిగినట్టు పరిగణిస్తారు. మోక్ష మార్గం నుండి 1.4 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి ఈశాన్యలింగం వస్తుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించారు. ఈ లింగం అరుణగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే తొలగుతాయట. ఈ గిరి ప్రదక్షిణలో మనకి ప్రతి 1 కిలోమీటర్కి టాయిలెట్స్, అలాగే పార్క్స్, కూర్చోవడానికి టేబుల్స్ లాంటి ఎన్నో ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆటో వారు కేవలం ఈ 8 లింగాలనే చూపిస్తారు. అలా కాకుండా మధ్యలో స్కందాశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం, అలాగే మరిన్ని ఆలయాలను చూడాలనుకుంటే వాటికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. మీరు ఇవన్నీ చూడాలనుకుంటే నడిచి గిరి ప్రదక్షిణ చేయడం బెటర్. ప్రతి పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య చాలా ఉంటుంది. కాలినడకన ఈ గిరి ప్రదక్షిణ చేసేవారు రాత్రి మొదలుపెట్టి ఉదయం వరకు ముగిస్తారు. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల్లోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించేటట్లు ప్లాన్ చేసుకోండి. అలాగే గిరి ప్రదక్షిణలో కొన్ని లింగాల ఆలయాలు ఉదయం 5 తర్వాత ఓపెన్ చేస్తారు. సో వాటి దర్శనం కోసం అయితే ఉదయం 4 లేదా 5ంటికి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఈ 14 కిలోమీటర్లు మొత్తం తిరిగి రావడానికి 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. కలియుగంలో అనాథప్రేత సంస్కరణ చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక గిరి ప్రదక్షిణ చేయడం వల్ల లభిస్తుందట. గిరి ప్రదక్షిణ 2 చోట్ల నుండి మొదలు పెడుతూ ఉంటారు. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుండి, రెండవది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుండి. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి మొదలు పెట్టామో తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేయాలి. సో నేను అరుణాచలేశ్వర ఆలయం దగ్గర నుండి స్టార్ట్ చేసి తిరిగి అక్కడికి చేరుకున్నాను. నేను ఆటో దిగి అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్తున్నాను. గోపురానికి ఎడం వైపు ఫ్రీ చెప్పుల్ స్టాండ్ ఉంటుంది, యూస్ చేసుకోండి. అరుణాచల ఆలయం తూర్పు ముఖంగా 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని చోళ రాజవంశంచే 9వ శతాబ్దంలో నిర్మించబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత విస్తీర్ణన సంగమ రాజవంశంచే 1336 నుండి 1485లో, తుల్లవ రాజవంశం మరియు సాలువ రాజవంశం 1491 నుండి 1570లో, అలాగే ఆ తరువాత విజయనగర పాలకులు నిర్మించారు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో పౌర్ణమి నాడు కార్తీక మాస పండుగ రోజు కొండపై భారీ దీపాన్ని వెలిగిస్తారు. ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది చూస్తారు. ఆ పౌర్ణమికి ముందు రోజున భక్తులు ఆరాధన ప్రదక్షిణ చేస్తారు. నేను వెళ్ళిన రోజు ఆలయంలో పబ్లిక్ అంత లేదు. సో అందుకే క్యూ లైన్ అంతా ఖాళీగా ఉంది. అదే వీకెండ్స్, పౌర్ణమి రోజు, విశేష పండుగలు, కార్తీక మాసంలో పబ్లిక్ చాలా ఉంటారు. దర్శనానికి దాదాపు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది, గుర్తుంచుకోండి.
ఇదే స్వామివారి ప్రధాన ఆలయం. పదండి లోపలికి వెళ్దాం. గర్భాలయంలో స్వామివారికి కుడివైపు సీతారాముల వారు ఉండగా ఎడంవైపు చిదంబరం శ్రీ నటరాజస్వామి వారు దర్శనమిస్తుంటారు. అదిగోండి పరమశివుడి వాహనమైన నందీశ్వర విగ్రహం. ఇదే స్వామివారి గర్భాలయం. లోపల స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. స్వామివారి దర్శనం చేసుకొని ఇలా బయటికి వస్తే ఎదురుగా మనకి ఉత్సవమూర్తులు కనిపిస్తాయి, దర్శించుకోండి. అయ్యవారి దర్శనం అనంతరం ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్దాం. ఇక్కడ అమ్మవారిని ఉన్నామలై అమ్మనని లేదా అపీతకులంబల్ అని పిలుస్తారు. నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చి ప్రసాదాల కౌంటర్కి వెళ్ళి నాకు కావాల్సిన ప్రసాదాలు తీసుకున్నాను. ఇక్కడ పులిహోర, పొంగల్ లాంటి ప్రసాదాలు అమ్ముతారు, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇక్కడ జరిగే వివిధ పూజ వివరాలు, వాటి ప్రైజెస్ బోర్డ్ పైన ఉన్నాయి, చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు ఈ డీటెయిల్స్ని చెక్ చేయొచ్చు. ఈ ఆలయంలో తూర్పు రాజగోపురం ప్రక్కన అన్నప్రసాదాలయం ఉంటుంది. ఈ అన్నప్రసాదాలయం ఉదయం 8:30 నుండి రాత్రి 7 వరకు తెరిచి ఉంటుంది. అరుణాచల ఆలయం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది. తూర్పు గోపురం ప్రక్కనే మనకి రమణ మహర్షి ధ్యానం చేసిన స్థలం కనిపిస్తుంది. చూసి ఆ స్వామిని దర్శించుకోండి. అలా అరుణాచల దర్శనం చేసుకొని తిరిగి తిరువన్నామలై బస్టాండ్కి చేరుకున్నాను. ఇది ఆలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నాకు చెంగల్పట్టులో రిటర్న్ కాచిగూడకి ట్రైన్ అందుబాటులో ఉంది. సో తిరువన్నామలై నుండి చెంగల్పట్టుకి డైరెక్ట్ బస్ అందుబాటులో ఉన్నాయి. తిరువన్నామలై నుండి చెంగల్పట్టు 137 కిలోమీటర్ దూరంలో ఉండగా ఆర్టీసీ వారు 180 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే చెంగల్పట్టు రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మధ్యాహ్నం 3:30కి కాచిగూడకి ట్రైన్ క్యాచ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8కి నేను కాచిగూడకి చేరుకున్నాను. ఇదండి అరుణాచలేశ్వర ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.